రామోజీరావు తుదిశ్వాసపై తెలుగుదేశం ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మీడియా, సినీ రంగాల్లో రామోజీరావు సేవలు మరువలేనివని వారు కొనియాడారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని వారంతా ప్రార్థించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో రామోజీరావు చిత్రపటానికి పార్టీ నేతలు అంజలి ఘటించారు. రామోజీరావు గొప్పతనాన్ని నేతలు స్మరించుకున్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు తెదేపా నేతలంతా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం తెలుగువారికి తీరని లోటుగా మిగిలిపోతుందని తెదేపా నేతల ఆవేదన చెందారు. వెలగపూడి దీక్షా శిబిరంలో రామోజీరావు చిత్రపటానికి రాజధాని రైతులు పూలమాల వేసి నివాళులర్పించారు. అమరావతి ఉద్యమానికి ఇచ్చిన మద్దతును రైతులు గుర్తు చేసుకున్నారు. విజయవాడ తెలుగుదేశం పార్లమెంట్ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి తెదేపా నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. రామోజీరావు అస్తమయంపై విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. అట్లాంటి వ్యక్తి లేకపోవటం మన దురదృష్టం. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్మరణీయంగా ఉంటుంది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులకు నాకు సంతాపం తెలియజేస్తుంది. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి ప్రధాన కూడలిలో రామోజీరావు చిత్రపటానికి పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ, తెలుగుదేశం నాయకులు, జర్నలిస్టులు పుష్పాంజలి ఘటించారు. నాగాయలంక ప్రధాన సెంటర్లో రామోజీరావు చిత్రపటానికి తెదేపా, జనసేన నేతలు అంజలి ఘటించి సంతాపం తెలిపారు. రామోజీరావు లాంటి మహోన్నత వ్యక్తిని ఇకపై తమ జీవితంలో ఎన్నడూ చూడలేమని వారు ఆవేదన చెందారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఈనాడు సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు మరణంపై తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంతాపం తెలుపుతూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మైలవరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మీడియా దిగ్గజం రామోజీరావుకు తెలుగుదేశం నాయకులు అశ్రు నివాళులర్పించారు. రామోజీరావు మరణంపై నందిగామలోని పాత్రికేయులు ఆయన చిత్రపటంతో వేసిన ఫ్లెక్సీతో సంతాపం తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ సెంటర్ వరకు ర్యాలీ చేశారు. గుంటూరు తెలుగుదేశం కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఇతర నేతలు శోకతప్త హృదయాలతో అంజలి ఘటించారు. తెనాలి శ్రావణకుమార్, బూర్ల రామాంజనేయులు, పిడుగురాళ్ల మాధవి, ఇతర నేతలు ఘన నివాళులర్పించారు. అవినీతి అక్రమాలపై అలుపెరగని పోరాటం చేసిన యోధుడు అని నేతలు కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నేతలు ప్రార్థించారు. ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఆంధ్ర రాష్ట్రం ఆనందంలో మునిగెత్తుతున్న తరుణంలో ఒక రత్నాన్ని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందరో వ్యక్తులకి ఎంతో భావితరాలకి స్ఫూర్తిగా నిలిచిన రామోజీరావు గారిని కోల్పోవడం నిజంగా ఆంధ్ర రాష్ట్రం దురదృష్టకరం. ఈరోజు విజయాన్ని ఆయనతో పాటు అద్భుతంగా జరుపుకోవాల్సిన మేమందరం కూడా ఇలా బాధపడ్డాం. ఇలాంటి ఒక సందర్భం మేమందరం ఎదుర్కోవడం నిజంగా బాధాకరం. పత్రికా లోకానికి ఆయన చేసిన సేవ, సినీ రంగానికి ఆయన ఇచ్చిన కృషి, సేవ నిజంగా మరోలేనిది. ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా ఆంధ్ర రాష్ట్రంలో నిలిచారు. రామోజీరావు పార్థివ దేహానికి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. తెలుగుదేశం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, రామ్మోహన్ నాయుడు నివాళులర్పించారు. రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలుగు ప్రజల గుండెల్లో రామోజీరావు చిరస్థాయిగా ఉంటారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. మార్గదర్శి, ఈనాడు, ఈటీవీ, ఫిలిం సిటీ సహా అనేక వ్యవస్థల నిర్మాణంతో తెలుగు జాతికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. అలాంటి మహాయోధుడి మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. రామోజీరావు పార్థివ దేహానికి సతీమణి భువనేశ్వరితో కలిసి చంద్రబాబు నివాళులర్పించారు. భౌతిక కాయంపై పూలమాలలు వేసి అంజలి ఘటించారు. రామోజీరావు కుటుంబ సభ్యులను పేరు పేరునా పలకరించారు. అందరినీ పరామర్శించారు. అంతులేని ఆవేదనలో ఉన్నవారిని ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. చాలా బాధాకరం. ఒక యుగ పురుషుడు, ఒక పర్పస్ కోసం పుట్టిన వ్యక్తి ఈరోజు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. రామోజీరావు గారు నాకు 40 సంవత్సరాలుగా తెలిసాయని. ఆయన అనునిత్యం సాధన చేసింది సమాజ హితం కోసం పనిచేశారు. ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు. ఒక మామూలు గ్రామంలో పుట్టి, సాధారణ కుటుంబంలో పుట్టి, ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు. మార్గదర్శితో ప్రారంభించి, మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి, అదే మాదిరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్ర లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ, విజ్ఞానవంతులు చేయడానికి కానీ అనునిత్యం సాధన చేశాడు. ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను, రాజీ లేదు. 40 ఏళ్లుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పుడు కూడా, ఆయన పరిచయం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక, నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పనిచేసి, పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది. అంతేకాదు, నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి, పని చేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం. ఒక ఈనాడు శాశ్వతం, అదే మరి ఈటీవీ శాశ్వతం. ఇది కాకుండా చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు అందించాడు. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ మీరు చూస్తే దేశంలోనే ఒక అత్యున్నతమైన స్టాండర్డ్స్లో రామోజీ ఫిల్మ్ సిటీ తీసుకొచ్చి ఆయన అనునిత్యం చెప్పేవారు, నేనేదో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, నా వల్ల ఈ సిటీకి లాభం రావాలి, అదే మరి రాష్ట్రానికి ఆదాయం రావాలి, టూరిజం కింద ఉండాలని చెప్పి చేశారు. అలాంటి ఒక మహానాయకుడిని ఈరోజు పోగొట్టుకున్నాం. తెలుగు జాతి వెలుగు, తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఏదేమైనా ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఉంది. నా జీవితంలో ఎన్నో సంఘటనలు, నాకు ఎప్పుడైనా క్లిష్టమైన సమస్య వస్తే ఆయనతో నేను కన్సల్ట్ చేస్తే దాన్ని ఏం చేయాలనో ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తి అతను. అందుకే మొన్న కూడా మీరు చూస్తే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఆయన ధర్మాన్ని